నెల్లూరు జిల్లా కసుమూరు గ్రామంలో 1,62,00,000తో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, భక్తులకు వసతి సముదాయ భవనాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. గతంలో కేవలం శంకుస్థాపనలు మాత్రమే చేసి పనులు పూర్తి చేయడం విస్మరించారని కాకాని ఆరోపించారు. ఒక్క కసుమూరులోనే ఇప్పటివరకు 8.8 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్టుగా చెప్పారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు మంజూరు చేశామని, పెద్ద ఎత్తున ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే కళావతి పాల్గొన్నారు. పాలకొండ మండలం అర్దలి గ్రామంలో జరుగుతున్న శిబిరాన్ని ఆమె పరిశీలించారు. పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు సీఎం జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించారని చెప్పారు. మెడికల్ క్యాంప్ ద్వారా 7 రకాల పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేసి మెరుగైన వైద్య సాయాన్ని అందిస్తున్నారని వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం జగనన్నకు చెబుదాం పేరిట మండల స్థాయి స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ అన్నారు. రాయదుర్గం పట్టణంలో జేసీ అధ్యక్షతన జరిగిన స్పందన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. రాయదుర్గం పట్టణం మండల ప్రజల నుంచి 78 అర్జీలు స్వీకరించినట్టుగా జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రముఖంగా రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్టుగా చెప్పారు. అలాగే గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల అధికారులు ఈ కార్యక్రమం నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో ఇచ్చిన అర్జీలను కలెక్టర్ ఒక్కొక్కటిగా పరిశీలించారు.